నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎట్టకేలకు రాష్ట్ర సర్కార్కి వైన్స్ మీద దాదాపు 2480 కోట్ల మేర ఆదాయం చేకూరుంది. మనం చూసుకున్నట్టయితే 1,00,000కు పైగా వైన్స్ పై దరఖాస్తులు నెలకొన్నాయి. అయితే కేవలం 2620 దుకాణాలకు గాను 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 2400 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి ఫస్ట్ లిస్ట్ రెడీ చేయలేదు. ఈ నిన్నటి నుంచే దరఖాస్తులు మొదలు పెట్టామంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే కథనాలే కానీ న్యూస్లే కానీ ఏదైతే ఫస్ట్ లిస్ట్ రెడీ అయింది అంటారో అది ఎంత మేరకు వాస్తవం కాదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ఫస్ట్ పేపర్ చూసుకుందాం. ఈనాడులో దరఖాస్తుల ధమాకా. మద్యం దుకాణాల కోసం 1.25 లక్షలకు పైగా 2,500 కోట్లు దాటిన రుసుముల రాబడి. రాష్ట్ర మద్యం విధానానికి సంబంధించి దరఖాస్తుల నమోదులో సరికొత్త రికార్డు నమోదైంది. లైసెన్సుల కోసం తొలిసారిగా 1,00,000కు పైగా దరఖాస్తులు అందడం గమనార్హం. ప్రధానంగా మనం చెప్పుకున్నట్టయితే ఎట్టకేలకు రాష్ట్ర సర్కార్ వైన్స్ విషయంలో దరఖాస్తుల విషయంలో దాదాపు 2,500 కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే కేవలం అతి తక్కువ అప్లికేషన్ కేవలం 2,620 దుకాణాలకి 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని దరఖాస్తులు ఈసారి నమోదయ్యాయి. అది కూడా రాష్ట్ర సర్కార్కి 2,500 కోట్ల లాభం చేకూర్చింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ టికెట్ కోసం రూపొందించిన దరఖాస్తును చూపిస్తున్న అయితే అభ్యర్థులను ఎంపిక చేసేది కమిటీనే. ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ రియల్ భూమ్ సృష్టించేందుకు బీఆర్ఎస్ అద్భుత నాటకం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎటువంటి ఫస్ట్ లిస్ట్ ని ఇంకా రెడీ చేయలేదు. అభ్యర్థులకి ఇప్పుడు దరఖాస్తులు నిన్నటి నుంచి దరఖాస్తులు ప్రారంభించామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ దరఖాస్తులు ఈ నెల 25 వరకు జరుగుతాయి. జరిగిన తర్వాత అభ్యర్థులపై విచారణ అభ్యర్థుల గురించి ఎవరు ఏ నియోజకవర్గాల్లో ఎంతవరకు కరెక్ట్ అని చూసి దాని తర్వాత స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తామని చెప్పి కూడా క్లియర్ గా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే ఫేక్ న్యూస్ ని నమ్మొద్దు అంటూ కూడా ఈ మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నేడు రేపు భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో 10.7 సెంటీమీటర్లు నమోదు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు రేపు కూడా భారీగా వర్షాలు ఉండనున్నాయని చెప్పి ఇటు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వేసమెత్తు తేడా వచ్చిన వీసా ఉన్నా అమెరికాలో చదువు పూర్తయ్యేదాకా ఉండలేరు. సామాజిక మాధ్యమాల్లో చాటింగ్లు ధృవీకరణ పత్రాల్లో తేడాలుంటే అంతే. గత కొద్ది రోజులుగా 500 మంది భారతీయ విద్యార్థులు వెనక్కి. ఇమిగ్రేషన్ అధికారుల ప్రశ్నలకు జవాబివ్వడంలో తడబాటు వద్దు. నిపుణులు అమెరికన్ కన్సులేట్ వర్గాల సూచన. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే కొంచెం తేడా వచ్చినా ఇటు విద్యార్థులకి అమెరికా వీసాలు అందడం లేదు. పైగా ఏంటంటే ఏ తేడా వచ్చినా సరే మళ్ళీ వెనక్కి పంపిస్తాం అమెరికా నుంచి మళ్ళీ ఇండియాకి, అంటే ఏ ప్లేస్కి అయితే ఆ ప్లేస్కి వెనక్కి పంపిస్తామని చెప్పి ఇప్పటి వరకు 500 మంది భారతీయ విద్యార్థులని వెనక్కి పంపించడం కూడా జరిగింది. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో నో చెప్పేద్దాం. 20 నుంచి 25 మంది బీఆర్ఎస్ సిట్టింగ్లకు గండం. ఆ ఎమ్మెల్యేలకు మార్చే ముందు ఫ్లాష్ సర్వే 98% కసరత్తు పూర్తి చేసి క్రాస్ చెక్. ప్రత్యామ్నాయ అభ్యర్థులపై ఆరా. అసమ్మతి భేటీలకు అధిష్టానం ఆశీస్సులు. అసంతృప్తులకు పదవులు ఇస్తామని హామీ. పట్నంకు మంత్రి వీరేశంకు ఎమ్మెల్సీ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే దాదాపు 20 నుంచి నిన్న మనం అనుకున్న 10 మంది మాత్రమే సిట్టింగ్లు ఉంటారు. కాదు 10 కాదు 20 నుంచి 25 మంది సిట్టింగ్లకి బీఆర్ఎస్ సర్కార్ నో చెప్దాం అనుకుంటుంది. అంటే వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టాలనుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలో 20 నుంచి 25 మంది సిట్టింగ్లకు గనక సీట్లు ఇవ్వకపోతే వారు పక్క చూపులు చూసే అవకాశం దాదాపుగా ఉంటుంది. ఆల్రెడీ చాలా మంది మనం చెప్పుకున్నాం కూడా ఇతర పార్టీల వైపు నుంచి చూస్తూనే ఇటువైపు పార్టీ వస్తే టికెట్ వస్తే ఇక్కడ ఉందో లేకపోతే వేరే పార్టీలకు వెళ్దాం అనుకుంటాను. ఒకవేళ కనుక 20 నుంచి 25 సిట్టింగ్లకి ఇవ్వకపోతే మరి కొత్త వాళ్ళు వస్తే ఏ మేరకు బీఆర్ఎస్ అధిష్టానం అంటే బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే భయపడితే భయపడేవాడిని కాదు, ప్రజల మనిషిని, సెక్యూరిటీతో పని లేదు, లక్షలాది మంది కార్యకర్తలే నా సైన్యం, ప్రభుత్వానికి తాబేదారుల్లాగా అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు. మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే భయపడితే భయపడేవాడిని నేను కాదు అంటూ కూడా ఇక్కడ రెడ్డి ప్రధానంగా చెప్పడం జరిగింది. అయితే అధికారులు పోలీసులు కొమ్ము కాస్తున్నారు అంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే 2 నెలల పదవీ కాలమే ఉంటుంది అంటూ కూడా ఇటు పక్కన
బీఆర్ఎస్ కి 2 నెలల పదవీ కాలమే ఉంటుందంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి కూడా నిన్న క్లియర్ చేయడం జరిగింది. మనకు ప్రధానంగా ఇంతవరకు ఎటువంటి లిస్ట్ రెడీ కాలేదు, లిస్ట్ రెడీ చేస్తున్న దరఖాస్తులు కూడా నిన్నటి నుంచి ప్రారంభమైంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బీజేపీ నేతల చూపు కాంగ్రెస్ వైపు. హస్తం ముఖ్యులతో కమలం, అసంతృప్త నేతల మంతనాలు, టికెట్ హామీకి పట్టు, సర్వేల ఆధారంగానే అంటున్న కాంగ్రెస్. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీజేపీలో టికెట్ రాని వారికి, అలాగే బీజేపీలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా హస్తం పార్టీ వైపే చూస్తున్నారు. హస్తం పార్టీలో కూడా ఇటు పక్కన హస్తం పార్టీ ఏం చెప్తుందంటే సర్వే తర్వాతే టికెట్ అంటుంది. ఎటువంటి గతంలో అంటే 2018లో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా సర్వేలు నిర్వహించాకే టికెట్ ఇస్తామంటూ కూడా పక్క పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇటు కాంగ్రెస్ చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఖజానాకి కిక్కు, ప్రభుత్వానికి ఊహించని స్థాయిలో ఎక్సైజ్ ఆదాయం, దరఖాస్తుల అమ్మకంతో 2330 కోట్ల రాబడి, మద్యం షాపులకు 15 రోజుల్లో 1,16,500 అప్లికేషన్లు, చివరి రోజే 41,000కు పైగా, ఇంకా పెరిగే ఛాన్స్. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్నటితో మద్యం దుకాణాల అప్లికేషన్స్ పూర్తయిపోయినాయి. నిన్న ఒక్క రోజే 41,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే చూసుకున్నట్టయితే దరఖాస్తులు దాదాపు 1000కు పైగా ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే కేవలం 2,620 దుకాణాలకి 1,15,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇది చూస్తున్నట్టయితే ప్రధానంగా ఆదాయం దగ్గరగా 2,000 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో వైన్స్ కు అప్లికేషన్ల కిక్కు, 2,620 దుకాణాలకు 1,00,000కు పైనే దరఖాస్తులు. ఇక సర్కార్కు 2,140 కోట్లు. ప్రధానంగా మనం అన్ని పేపర్లో చూసుకున్నట్టయితే వైన్స్ కు దాదాపు అప్లికేషన్లే 1000కు పైగా వచ్చాయి. ప్రభుత్వానికి 2,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది అంటూ కూడా మనం ప్రతి దాంట్లో చూస్తున్న ప్రతి పేపర్లో కూడా. అలాగే మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే పర్మనెంట్ చేసేదాకా సమ్మె ఆగదు. అవుట్ సోర్సింగ్. జేహెచ్ఎంసీ ఆఫీసులు ఎదుట అవుట్ సోర్సింగ్ కార్మికుల ఆందోళన, ఎక్కడికక్కడ అరెస్టులు, హెడ్ ఆఫీస్ బయట అదుపులోకి. చార్మినార్, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ ఆఫీసుల వద్ద ఉద్రిక్తత. సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తున్న యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్ అరెస్ట్. ఇవాళ కూడా అన్ని కార్యాలయాల వద్ద కొనసాగుతుంది నిరసన. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. ఎక్కడికక్కడ వీళ్ళని అరెస్ట్ చేస్తూ కూడా పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే మామ టికెట్ కోసం రంగంలోకి అల్లు అర్జున్. నోముల భగత్ కు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఇవాళ అల్లు అర్జున్ సభతో బల ప్రదర్శన, నాగార్జున సాగర్ లో హిటెక్కిన పాలిటిక్స్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంతవరకు సినీ హీరో అల్లు అర్జున్ ఎక్కడా కూడా ఎవరికి కూడా ప్రచారం చేసింది లేదు రాజకీయాల విషయంలో. మొట్టమొదటిసారి మామ కోసం అల్లు అర్జున్ ఈ రోజు కంచర్ల అయితే మొట్టమొదటిసారి మామ కోసం ఈయన సభకు రాబోతున్నారు ఈ రోజు నాగార్జున సాగర్ లో. అయితే ఈ మేరకు నాగార్జున సాగర్ లో పాలిటిక్స్ హీట్ ఎక్కబోతున్నాయి అన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఒకవేళ అల్లు అర్జున్ రాకతో మామకి ఎంత మేరకు కలిసి వస్తుంది అనేది కూడా ఆసక్తి నెలకొంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మాఫియా రాజ్యం, మంత్రులు, ఎమ్మెల్యేలు సంపద దోచుకుంటున్నారు కిషన్ రెడ్డి. ఉనికి కోసం పాకులాడుతున్న కమ్యూనిస్టులు, ఎన్నికల ముందు రుణమాఫీ యాదకొచ్చిందని ప్రశ్న. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎన్నికల ముందు రుణమాఫీ గుర్తుకొచ్చిందా కేసీఆర్ కి అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే ఉనికి కోసం పాకులాడుతున్నారంటే ఇటు కమ్యూనిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తారు అంటూ కూడా ఈయన చెప్పడం జరిగింది కిషన్ రెడ్డి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఓసీలతో పాటు బీసీలకు కూడా 50,000 రూపాయలు ఎమ్మెల్యే టికెట్ అప్లికేషన్ల ఫీజు ఖరారు చేసింది కాంగ్రెస్. అయితే ఎస్సీ ఎస్టీలకు 25,000 రూపాయలు. ఇక నిన్నటి నుంచి దరఖాస్తులు మొదలయ్యాయి. పార్టీ జంప్ కాబోమంటూ అఫిడవిట్ మస్ట్. అంటే పార్టీ మారమంటూ కూడా అఫిడవిట్ ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే గెలిచిన తర్వాత కూడా పార్టీ మారమంటూ కూడా జంప్ కాబోము అంటూ అఫిడవిట్ మస్ట్ గా ఉండాలి అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు మన రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎట్టకేలకు రాష్ట్రానికి మాత్రం వైన్స్ విషయంలో దాదాపు 2,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మద్యం వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంగా మార్జిన్లు ఎక్కువగా ఉండడం కానీ లేదు అంటే మనం మొన్న ఒకసారి ఇదే న్యూస్ పేపర్లో చూసాము, చదివాం కూడా మనం కూడా. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మద్యం వ్యాపారంలో దిగుతా ఉన్నారు. రియల్ ఎస్టేట్ లో భూమి నేపథ్యంలో కోట్ల పడవేశారు చాలా మంది వ్యాపారులు. కొంతమందికి సంపాదన ఏం చేయాలని కూడా అర్థం కాని పరిస్థితి నేపథ్యంలో
వైన్స్ వ్యాపారంలో దిగితే దాంట్లో కొంత పెట్టుబడి పెట్టవచ్చు. ఒకప్పుడు మద్యం వ్యాపారి అంటే కొంత చులకన భావంగా ఉండేది ప్రజలు, సమాజం. కానీ మారుతున్న కాలం నేపథ్యంలో ఇప్పుడు మద్యం వ్యాపారం ఒక స్టేటస్ గా మారిపోతుంది. నాకు 3 వైన్ షాపులు ఉన్నాయి, నాకు 2 వైన్ షాపులు ఉన్నాయి, నాకు 5 వైన్ షాపులు ఉన్నాయి, ఆ పలానా చోట ఉన్న వైన్ షాప్ నాది అని చెప్పుకోవడం ఒక స్టేటస్ గా మారిపోతుంది. ఈ నేపథ్యంలో వ్యాపారస్తులు అంటే ఇప్పటి వరకు మద్యం వ్యాపారం పైనే ఆధారపడి ఉన్నవారు కానీ మద్యం వ్యాపారమే మా ఆదాయ మార్గంగా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారికి తోడుగా కొత్త వాళ్ళు రావడము, రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తృతంగా మద్యం దరఖాస్తులు ప్రచారం చేయడం. రండి దరఖాస్తు చేసుకోండి, రండి దరఖాస్తు చేసుకోండి. చాలా చోట్ల ఎక్సైజ్ అధికారులు ఆయా ప్రాంతాల్లోని ముఖ్యులకు ఫోన్లు చేయడము, దరఖాస్తు చేసుకోండి సార్ మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి, రాలో మీకు వస్తే మీకు ఈ రకమైన బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు మరి వ్యాపారంపై. అంటే ప్రభుత్వము ఆదాయంగా ప్రభుత్వానికి మద్యమే ఆదాయంగా మారింది. మద్యం విధాలే ఆదాయంగా మారిన నేపథ్యంలో వాళ్ళకు కొంత టార్గెట్ ఇస్తా ఉన్నారు ఎక్సైజ్ అధికారులు కూడా, రాష్ట్ర ప్రభుత్వం. మీ సర్కిల్లో మీ డివిజన్లో ఇంతవరకు ఆదాయం రావాల్సిందే. ఆ ఆదాయం కోసం అధికారులు కూడా మద్యం వ్యాపారంలోకి అనేక మంది అంటే సంపన్న వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రండి అని ఆహ్వానిస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే చాలా చోట్ల పెరిగాయి. రెండో, మద్యం అనేది ఒక సామాన్య వస్తువుగా మారిపోయింది. అంటే నిత్యావసర సరుకుల్లో అడగండి. ఒకప్పుడు నిత్యావసరాలు అంటే బియ్యం, పప్పు, ఉప్పు, బెల్లం ఇట్లాంటివి అయిపోయేవారు. కానీ క్రమక్రమంగా ఆ మద్యం కూడా నిత్యావసరంగా మారిపోయింది. దీంతో మద్యం వ్యాపారం కూడా అవుతుంది. పొద్దున్న లేస్తే ఏ షాప్ దగ్గర రష్ లేకున్నా మద్యం షాప్ దగ్గర మీరు గమనించండి, పొద్దున్నే షాప్ తీయకముందే ఆడ కూర్చుంటారు. ఈ రకంగా అంటే మద్యం వ్యాపారము ఇప్పుడు మంచి ఆదాయ మార్గంగా వారిన నేపథ్యంలో ఈ దరఖాస్తులు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో అంటే దరఖాస్తు ద్వారానే సంపాదించాలి ఎక్కువగా 2,000 కోట్లు అనుకుందో, దాదాపుగా 3,000 కోట్ల వరకు ఆదాయం వచ్చేట్టుగా ఇప్పుడు మనం తెలుస్తా ఉంటారు. మద్యం దరఖాస్తుల విక్రయం ద్వారా కేటాయింపులు జరిగితే వాళ్లకు గతంలో ఏదైతే విక్రయించారో ABCD కింద ఆ మద్యం షాపులను వివరించి దానికి దరఖాస్తును ఆహ్వానించాలి. ఏ కేటగిరీలో ఉన్నటువంటి మద్యం షాపు టార్గెట్ పెంచే అవకాశం ఉంది. అంటే ప్రతి షాపుకు టార్గెట్ పెంచుతున్నారు. మీరు ఏటా ఇంత మద్యం అమ్మాలి అని చెప్పేసి. అంటే మద్యం అమ్మితేనే ఖజానాకు డబ్బులు వస్తుంది, లేకపోతే వచ్చే పరిస్థితి లేదు. మిగతా ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇది తప్ప మరో మార్గం కనిపించట్లేదు. కాబట్టి మద్యాన్ని ప్రోత్సహిస్తూ కొన్ని చోట్ల చాటింపులు వేశారు. మద్యం దుకాణాల దరఖాస్తులు చూస్తున్నారు, ఆసక్తి ఉన్న దరఖాస్తు చేసి చాటింగ్ కూడా వేయించారు ప్రభుత్వం. ఈ రకమైన పరిస్థితులు ఖచ్చితంగా అంటే మొదట్లో కొంత ఉన్నప్పటికీ దరఖాస్తులు పెరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపులకు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయంటాము. కారణం ఏంటంటే శివార్లలో రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ రంగం విస్తృతంగా విస్తరిస్తూ ఉంది. అనేక వేలాది ఎకరాలు పంట భూములు రియల్ ఎస్టేట్ గా మారి కన్వర్షన్ చేసుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ గా మారి అక్కడ వ్యాపారం నిత్యం ఆర్థిక లావాదేవీలు భారీగా జరుగుతాం. ఈ నేపథ్యంలో అక్కడ మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి కాబట్టి అక్కడైతే బాగుంటుంది. రెండవది ఏంటంటే శివార్లలో ఎంత ఎక్కువ విస్తీర్ణంలో స్థలం కావాలంటే అంత విస్తీర్ణంలో స్థలం దొరికే అవకాశం. అంటే షాపు చిన్నగా పెట్టుకున్నప్పటికీ పక్కన పర్మిట్ ఉన్నట్టు వీటన్నిటి పెట్టినప్పుడు ఎక్కువగా ఉంది. ఒక 4 షాపులు ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక షాపులోనే వైన్ స్కూప్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత తిరుగుబంటారు స్టాఫ్ వీటికి సంబంధించి కూడా కొంత పక్కన కొన్ని షాపులు వెలుస్తూ ఉన్నాయి అనుబంధంగా. అంటే మద్యంకు కావాల్సిన అనుబంధ వస్తువులకు సంబంధించిన అవి కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆ పక్కన ఎంతనే బెడ్ షాప్ ఉందని ఆ పక్కన బెడ్ షాప్ దగ్గర పెట్టేసి పెద్ద ఎత్తున దాంట్లో వాళ్ళకి ఆదాయం వస్తుందని చెప్పేసి కొంత
జరుగుతున్న నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో కొంత పెరిగింది. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎకరాలకు ఎకరాల భూములు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి కొంత స్థలంలో బయలు దుకాణం పెట్టుకుంటే కొంత తమకు అడ్డాగా మారుతుంది. తర్వాత వ్యాపారం అలాగే చూసుకున్నట్టు కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ నిన్న రేవంత్ రెడ్డి ఒకటి చెప్పారు ఏంటంటే ఇంతవరకు ఎటువంటి ఫస్ట్ లిస్ట్ రెడీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ, అలాగే అటువంటి ఫేక్ న్యూస్లు నమ్మొద్దు అని చెప్పి నిన్నటి నుంచే దరఖాస్తులు మొదలయ్యాయి, ఈ నెల 25 వరకు సాగుతుంది అన్నారు. అయితే ఫేక్ న్యూస్ ని నమ్మొద్దు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? జాబితా సిద్ధమైనప్పటికీ నిబంధన ప్రకారంగా వెళ్ళాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు స్వీకరిస్తా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ అభ్యర్థి సిద్ధం చేసింది, కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధం చేసింది, బీజేపీ కూడా ఆ కోణంలో ప్రయత్నం ముఖాన్ని చేసింది. ఏ రకమైన ప్రచారం జరుగుతున్నప్పటికీ పార్టీలు ఎప్పుడు కూడా ఏ విషయంలో స్పందించలేదు. ఇటు బీఆర్ఎస్ కానీ, ఇటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఎవరు స్పందించలేదు. అయితే కాంగ్రెస్ లో నేను దరఖాస్తుల ప్రక్రియ ఆశాభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు దరఖాస్తు తీసుకోండి, మీరు ఏ కాన్స్టిట్యూన్సీ పోటీ చేయాలనుకుంటున్నారు అనే అంశం మీద ఒక దరఖాస్తు క్లారిటీ రావాలి. ఎన్ని దరఖాస్తులు వస్తే దాంట్లో ఆ వచ్చిన దరఖాస్తు మళ్ళీ స్క్రూటినీ చేస్తారు. చేసిన తర్వాత ఆ అభ్యర్థుల బలాబలాలు, బలహీనతలు, ప్లస్ మైనస్ వీటన్నిటిని బేరీజ్ వేస్తుంటారు. బేరీజ్ వేసిన తర్వాత దాంట్లో ఎవరైతే సూటబుల్ ఉంటుంది, ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అంగబలము, ఆర్థిక బలము, అధికార బలం బీఆర్ఎస్ నేపథ్యంలో ఈ మూడింటిని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఏ అభ్యర్థికి ఉంది అన్న విషయాన్ని కొంత ఖరారు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిర్ణయిస్తుంది. చాలా వరకు ఈ కాన్స్టిట్యూన్సీకి వీళ్ళు ఆ కాన్స్టిట్యూన్సీకి వాళ్ళని చెప్పారు. అంతకు ముందు కూడా అంటే 2018 ఎన్నికలు కానీ 14 అంతకన్నా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏ సమయంలో ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ వీడు పార్లమెంటుకు, లోక్సభకు, జెడ్పీటీసీ అభ్యర్థి గమనించండి, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎవరికి వాళ్ళ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇతర పార్టీల నుంచి కూడా అటు బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ లోకి వెళ్లాలని చాలా మంది చూస్తున్నారు ఆశావాహులు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఒకటి స్పష్టం చేసింది, సర్వే తర్వాతే టికెట్లు ఎవరికైనా అని చెప్పి. ఇది కాంగ్రెస్ కి కొంతమేర నష్టం చేకూరే అవకాశం ఉందంటారా? అయితే ఇతర పార్టీల నుంచి చూస్తున్న నేతలు కాంగ్రెస్ లోకి వద్దాం అనుకుంటే కానీ ఎవరికైనా టికెట్ ఫస్ట్ సర్వే తర్వాతే అంటున్నారు. ఇది కాంగ్రెస్ కి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? సర్వేల ఆధారంగానే టికెట్ ఇవ్వాలని చెప్పేసి అన్ని పార్టీలు నిర్ణయించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అనేది ఉండదు. గెలుపు గుర్రాలే ధ్యేయంగా, గెలుపు గుర్రాల ఎంపిక కోసమే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. గత కొంతకాలంగా ఆ కోణంలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కొత్తవారిని కూడా కొంతమంది చేర్చుకొని ప్రోత్సహిస్తా ఉన్నారు. మీరు పని చేయండి, మీ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి. కొత్త వారికి కొన్ని చోట్ల పాత వాళ్ళ ఆటంకాలు కనిపిస్తా ఉన్నారు. వాళ్ళని సంధానించడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కొంతమంది ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఇంకా ఇప్పుడు దరఖాస్తులు నిలిపాయి. వాస్తవానికి ఇక్కడి నుంచి ఏదైతే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందో ఆ కమిటీ ఇంతవరకు ఎవరిని కూడా అభ్యర్థులని నిర్ణయిస్తూ అధిష్టానం పంపలేదు. జనరల్ గా ఎలా ఉంటుందంటే కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి ఈ రెండు పార్టీలు రాష్ట్ర స్థాయిలో ఒక నియోజకవర్గం నుంచి ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు పోటీని బట్టి అభ్యర్థులను గుర్తించి ఆ నియోజకవర్గము ఈ అభ్యర్థులు 1, 2, 3, 4 అనే పేర్లు రాస్తూ అధిష్టానానికి పంపిస్తారు. అధిష్టానము టీపీసీసీ పంపించినటువంటి లిస్టును ఒకసారి వడపోస్తుంది, ఫిల్టర్ చేసి దాంట్లో ఎవరున్నారో చూస్తుంది. చూసిన తర్వాత అప్పుడు ఎలక్షన్ అక్కడ ఎన్నికల కమిటీ ఒకటి ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్. వాళ్ళు కూర్చుండి అందులో అంటే పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయించిన అభ్యర్థులు ఇంకా ఎవరు బెస్ట్, ది బెస్ట్ ఎవరు అని చూసిన తర్వాతనే ఆ పార్టీకి తిప్పిపోతున్నారు. అప్పుడు బీఫాము వాళ్ళకి అలాట్ అయినట్టు చెప్తారు. ఇదంతా ప్రాసెస్ జరిగినది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ జరగాల్సిన అవసరం. ఇప్పుడు నిన్నటి నుంచి పార్టీకి దరఖాస్తులు పూర్తా ఉన్నారు, వస్తా ఉన్నాయి. నిన్న 10 మంది 12 మంది దరఖాస్తు చేసినట్టు ఈ రోజు కొంతమంది సన్నద్ధం అవుతా ఉన్నారు. కొత్త శ్రావణ మాసం మంచి రోజు కొన్ని చూస్తా ఉన్నారు, కొంతమంది చేస్తా ఉంటారు, జరుగుతూ ఉంది.
కాబట్టి ఇప్పటికిప్పుడు అభ్యర్థులు దిశ అనేది కాదు. రెండో అంశం, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరబోతున్నారు, వాళ్ళ టికెట్లో హామీ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా పార్టీ మారిన టికెట్ ఇవ్వాలని, పార్టీ మారడం క్రైటీరియా అయితే చాలా మంది ఎలక్షన్ లో పార్టీ మారేస్తారు, వాళ్ళకు టికెట్ వచ్చేది. పార్టీ మారడం క్రైటీరియా కాదు. ప్రజల్లో ఏ నాయకుడికి ఎంత ఉంది, ఆయన బీజేపీ ఉన్నాడా, కాంగ్రెస్ లో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా అనేది ముఖ్యం కాదు. ఈయనకు టికెట్ ఇస్తే ప్రజలు ఆదరించి ఎఫర్ట్ చేసుకుంటారా? ఇటు కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ ను ఉద్దేశించి ఎన్నికల ముందు వరకు రుణమాఫీ గుర్తుకు రాలేదా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈయన ఒక వ్యాఖ్య చేశారు, మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు సంపదని దోచుకుంటున్నారు అంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? కిషన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఎప్పుడో బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఎమ్మెల్యేలు వాళ్ళ మా ఎమ్మెల్యేలు చూసుకుంటారు, మా ఎమ్మెల్యే చేస్తారు. ఎగ్జాంపుల్ గా ముద్రెడ్డి యాదగిరెడ్డి ఆయన కూతురే చెప్పింది. ఆయన కూతురు ఇప్పుడు యాంటీగా ఆయన కోసం ఆయన ఓడిసాన్ని ప్రచారం చేసి సొంతం చేసి ప్రచారం చేస్తా ఉన్నారు. ఆయన పెద్ద ఇసుక మాఫియాలు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎమ్మెల్యేలు చాలా మంది ఇసుక మాఫియాతో చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగం, భూముల ఆక్రమణ, వీళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. అక్రమ సంపాదన పెరిగింది, సంపాదన పెరిగారు. దాంట్లో ఒకప్పుడు నామమాత్రం ఆస్తులు ఉన్న వాళ్ళు ఈరోజు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. వాళ్ళకి ఏ రకంగా వచ్చింది, ఏ బిజినెస్ చేశారు, దాన్ని చెప్పాల్సిన అవసరం. అదే అంశాన్ని కిషన్ రెడ్డి ఆయన ప్రస్తావించి ఉంటారని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి ఆస్తులు పెరిగాయి, సంపాదన పెరిగింది, వాళ్ళ యొక్క అంగబలం ఆర్థిక బలం బాగా కూడా విస్తరించింది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బీఆర్ఎస్ అధికార పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు దిగడంతోనే భూమి అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. మనం గమనించుకున్నాం. కోకాపేట ఐడియాలో ఎకరాకు 100 కోట్లు పలికిటారు. దాని వెనుకాల బీఆర్ఎస్ చెందిన ఒక ఎమ్మెల్సీ బంధువుల సంస్థ ఉండేది. అంటే వాళ్ళ ఏ రకంగా వెళ్తున్నాయి. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వానిగా పనిచేసినప్పుడు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని, ఆ తర్వాత ఆయన కూడా దాంట్లో పెట్టుబడులు ఉన్నాయని అఫిడవిట్ లో చూపించగా. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి మరో వ్యాఖ్య చేశారు, కమ్యూనిస్టులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తుంది, ఆ పార్టీకి మద్దతు తెలుపుతుంది అంటూ కూడా ఈయన వ్యాఖ్య చేయడం జరిగింది. దీనిపై మీరేమంటారు? కమ్యూనిస్టులు వాళ్ళ ఉనికి కోసం ప్రయత్నం చేసేవారు, వాళ్ళకు తప్పదు. వాళ్ళు సొంతంగా ఎదిగి ఉద్యమాలు నిర్మించి సొంతంగా ఎదిగి తమకుగా తాము అంటే తమకాలమే తాము నిలబడే పరిస్థితులు లేరు ఇప్పుడు వాళ్ళు. కాబట్టి అధికార పార్టీకి వెళ్తారు. నిజంగా కరెక్టే. ఎందుకంటే ఒకప్పుడు నిండు శాసనసభలో సీఎం కేసీఆర్ గారు చెప్పారు, కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళు తోక పార్టీలు, డబ్బడం పార్టీలు, ఉద్యమాలలోకి వెళ్తే చూలుతో డబ్బులు గుచ్చి వాళ్ళని హింసించే పార్టీవి అని చెప్పి శాసనసభ సాక్షిగా చెప్పినటువంటి సీఎం గారు. వాటితో మళ్ళీ మీరు జనగట్టి మాకు 2 సీట్లు ఇస్తారా, 1 ఇస్తారా, ఎమ్మెల్సీ ఇస్తావా, రాజ్యసభ ఇస్తావా, ఇంత పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు కమ్యూనిస్టు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విషయాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించి ఉంటారని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని సిపిఎం పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది, సిపిఐ మద్దతు ఇచ్చింది. ఈ రోజు ఆ పార్టీలను జరగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంఐఎం పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది. ఈ రోజు ఆ పార్టీని సంకరించుకుని తిరుగుతున్నారు. అంటే రాజకీయాలలో కొన్ని పార్టీలు ఉనికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు జరగట్టేది గారు. ఆ తర్వాత వైఎస్ అధికారం పోగానే ఆ పార్టీ పక్కన చేరారు. విద్యుత్ ఉద్యమం పేరుతోటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి చేశారు. ఆ తర్వాత వైఎస్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మామ టికెట్ కోసం అల్లు అర్జున్ వస్తున్నారు. ఇంతవరకు అల్లు అర్జున్ ఎటువంటి రాజకీయాల మీటింగులకు కానీ లేకపోతే ఎటువంటి రాజకీయాలతో ప్రమేయం లేకుండా ఉన్నారు. మొదటిసారి మామ కోసం అల్లు అర్జున్ నాగార్జున సాగర్ కి రాబోతున్నారు. అక్కడ పాలిటిక్స్ హీట్ ఎక్కినే అంటున్నారు. ఒకవేళ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ రాకని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు?
అంటే గతంలో చాలా మంది సినిమా ప్రముఖులు వచ్చారు. ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం కూడా అయ్యారు. ఆ తర్వాత మోహన్ బాబు, ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణ, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సినీ నటి జయసుధ, అంటే చాలా మంది ఉన్నారు. అయితే కొంత ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి ఉందో ఆయన కొంత కాలంగా తనకు టికెట్ కావాలని బీఆర్ఎస్ నాయకత్వాన్ని పోరాటం చేస్తా ఉన్నారు, కోరుతా ఉన్నారు. ఆయన చెవులో గూడు కట్టుకొని చెప్తా ఉన్నారు, నాకు టికెట్ ఇవ్వండి, నాకు టికెట్ ఇవ్వండి, బీఆర్ఎస్ అతన్నట్టు. అయినప్పటికీ ఆ పార్టీ కొంత నాంచివేతతోనే మొదలుపెట్టి నాంచివేత ధోరణిలో వెళ్తా ఉంది. కాబట్టి ఈ దఫ నాగార్జున సాగర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. చంద్రశేఖర్కి కొంచెం పాలకపక్షం మీద అంటే నాయకత్వం మీద బీఆర్ఎస్ నాయకత్వం కొంత ఒత్తిడి పెడితే వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆయన కొంత ప్రయత్నం చేసేదేమో అనిపిస్తా ఉన్నది. అయితే ఆయన కొత్తగూడెం కూడా వెళ్తున్నారు, అల్లు అర్జున్ అంటున్నారు. కొత్తగూడెం కొన్ని ఆయన సభకు పెడుతున్నారు, కార్యక్రమాల కోసం వెళ్తున్నారు అని చెప్పేసి వినికిడి. ఇక కొత్తగూడెం కూడా వెళ్తున్నారు, అందులో భాగంగానే నాగార్జున సాగర్కి వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఎందుకు వెళ్తున్నారు ఏందని కాకుండా మొత్తంగా చూసిన చంద్రశేఖర్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ ఒక అస్త్రంగా బీఆర్ఎస్ నాయకత్వం మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తున్న విషయం స్పష్టమవుతా ఉన్నది. ఆయన మొదటి నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ అట్పెట్టుకునే ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ తోనే ఆయన ఉన్నారు సుదీర్ఘంగా. ఆయన ఎమ్మెల్యే పదవి గతంలోనే కోరినప్పటికీ కొన్ని నోము లక్ష్మయ్య గారు అప్పట్లో నాగార్జున నుంచి ప్రాతినిధ్యం ఎమ్మెల్యే నోము లక్ష్మయ్య గారు అకారం తర్వాత ఆయన కుమారుడికి నోముల భగత్ కు పార్టీ టికెట్ అంటే చనిపోయింది కాబట్టి ఆయన కుటుంబానికి ఏదో రకంగా పార్టీ అండగా ఉండాలి, ఇవ్వాలి సాంప్రదాయంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నాయకుడు చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులకు ఎవరికో కుటుంబ సభ్యులు కోరిన చెప్పేసి తీసుకున్న నిర్ణయంలో భాగంగా భగత్ ఇచ్చారు. ఈసారి ఆయన భగత్ ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఈసారి భగత్ అయిపోయింది కాబట్టి నాకు ఇవ్వండి అని చంద్రశేఖర్ రెడ్డి కోరుతుండగా తెలుస్తా ఉన్నది. ఆ కోరికను అంటే తన కోరికను, తన మనసులోని మాటను, తన అభిప్రాయాన్ని గత కొంతకాలంగా తాను చెప్తున్న విషయాన్ని మరోసారి పార్టీ నాయకత్వం బహిరంగంగా తెలియజేయాలి, పరోక్షంగా బహిరంగంగా తెలియజేయాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ తోటి. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు అల్లు అర్జున్ మామ కోసం నాగార్జున సాగర్ కి రాబోతున్నారు. అయితే ఇది ఎంత మేరకు అల్లు అర్జున్ మామకి అంటే చంద్రశేఖర్ రెడ్డికి కలిసి వస్తుంది అనేది వేచి చూడాలి. ఇది వాటి న్యూస్. క్యాన్ కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం చిరం కోసం. ఓం శ్రీ భద్రకాళి